ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్, మద్దిపాటి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వేరువేరు దొంగతనాల కేసులో పురోగతి సాధించి 30 లక్షల విలువైన సొత్తును బాధితులకు అందించడం జరిగిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావనం కళ్యాణ మండపంలో ఒక పెళ్లి సందర్భంగా అక్కడికి వెళ్లిన మధ్యప్రదేశ్కు చెందిన దొంగల ముఠ 1,25,000 రూపాయల నగదు, 158 గ్రాముల బంగారం దొంగిలించారని, దానిని తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో సాంకేతికత పరిజ్ఞానంతో పరిశీలించి మధ్యప్రదేశ్ వెళ్లి అక్కడి వారి వద్ద నుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, నిందితులు పరారీలో ఉన్నారంటూ తెలిపారు. మద్దిపాడు మండలానికి చెందిన మహిళ ఆటోలో వెళుతుండగా బ్యాగు మర్చిపోవడంతో ఆ బ్యాగును గోదావరి జిల్లాకు చెందిన శాంతి అనే మహిళ దొంగిలించిందంటూ తెలిపారు. మద్దిపాడు ఎస్ఐతో పాటు రూరల్ సిఐ శ్రీకాంత్ నేతృత్వంలో సీసీ ఫుటేజీల సహకారంతో వారు పోగొట్టుకున్న 10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేసి బాధితులకు అప్పగించామన్నారు. దీని తాలూకు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా ఇన్స్పెక్టర్, మద్దిపాటి పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మంగమ్మ కాలేజీ నుండి పెళ్లూరు వరకు దక్షిణ బైపాస్ రోడ్డు మొత్తం క్విజ్ కాలేజీ సహకారంతో 7 లక్షల రూపాయల విలువైన 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. ఈరోజు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒంగోలు సబ్ డివిజన్ సంబంధించి ఒక 2 ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి మనం డిటెక్షన్ చేయడం జరిగింది. 2 కూడా గ్రేవ్ కేసెస్. ఒకటి మన ఒంగోలు తాలూకాలో జరిగినటువంటి కేసు, ఇంకోటి మద్దిపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ది ఒక ఆటోలో వెళ్తున్న బ్యాగ్లో పెట్టినటువంటి గోల్డ్ని థెఫ్ట్ చేశారని చెప్పి, సో అది మనకు కంప్లైంట్ వచ్చిన దాని మీద మన ఎస్ఐ మద్దిపాడు, అట్లాగే సిఐ ఒంగోలు రూరల్ ఎస్డిపిఓ గారు ఇమీడియట్గా దానికి స్పందించి దానికి సంబంధించిన టీమ్ ఫామ్ చేసి దాంట్లో ముద్దాయిలు 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ముద్దాయి శాంతి అనే ఆవిడని మనము పట్టుకొని ఆవిడ నుంచి మనము ఈ బంగారాన్ని ఏదైతే ఇంటాక్ట్ గోల్డ్ పోయిందో దానికి సంబంధించిన ఇదంతా కూడా 10 లక్షల విలువైనటువంటి గోల్డ్ అంతా రికవర్ చేశాము. ఈ శాంతి అనే ఆవిడ మీద ఇదివరకు కూడా చాలా కేసులు, దాదాపు 10 కేసుల దాకా వీళ్ళు ఇదివరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇదొక కేసుని మనము ఛేదించడం జరిగింది. 2వ కేసు మన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నవంబర్ 27వ తేదీ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో బంగారాన్ని 158 గ్రాముల బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు క్లూస్, అంటే మనకు ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొంత లీడ్ వచ్చిన దాని మీద సిఐ ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ దీని మీద ప్రాపర్గా వర్కౌట్ చేసి మనము అనలైజ్ చేసిన తర్వాత చూసే ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మహారాష్ట్ర బోడా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అఫెండర్స్ చేశారని చెప్పి మనకు తెలిసింది. వీళ్ళు ఇక్కడే కాకుండా వీళ్ళు మనకు తిరుపతి, తర్వాత వైజాగ్ అక్కడ కూడా ఇట్లాగే సిమిలర్ కేసెస్ అఫెన్సెస్ చేయడం జరిగింది. దీంతో వెంటనే మా ఇన్స్పెక్టర్ ఒక టీం తోటి ఒక మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ పోలీస్ తోటి వాళ్ళ యొక్క ప్రాపర్ వాళ్ళు కోఆపరేషన్ తోటి, వాళ్ళ అసిస్టెన్స్ తోటి దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు పారిపోయారు. దానికి సంబంధించి మనం ఎఫర్ట్స్ చేస్తున్నాము. అయితే బంగారం అడుగు దాంట్లో కూడా మనం 100% దాదాపు 158 గ్రాముల బంగారం కూడా మనం రికవర్ చేసాము. సో దానికోసం చెప్పి దాదాపు మనం చాలా కాలము అక్కడే ఉండి ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. ఈ 2 కేసుల గురించి డిఎస్పీ ఒంగోలు శ్రీనివాస్ కూడా తను వాళ్ళ ఆఫీసర్స్ని టైం టు టైం గైడ్ చేస్తూ పర్స్యూ చేసి ఈ కేసెస్ 2 కూడా డిటెక్ట్ అయ్యేటట్టు చేశారు. సో దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ కావచ్చు, వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్, వాళ్ళ ఎంటైర్ టీం అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఇదే కైండ్ ఆఫ్ కాంపిటెన్సీ తోటి, ఎఫిషియన్సీ తోటి వర్క్ చేసి కేసెస్ డిటెక్షన్లో కావచ్చు, అలాగే అట్ ద సేమ్ టైం ప్రివెన్షన్లో కూడా మా ఆఫీసర్స్ అందరూ కూడా బాగా చేస్తారని చెప్పి విశ్వాసం ఉంది. ఆ విధంగా చేయాలని చెప్పి వాళ్ళకి
తగు సూచనలు కూడా చేయడం జరుగుతుంది. సో ఈ 2 కేసులకు సంబంధించి ఎవరైతే ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ అన్నీ కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈరోజు ఇంకొక విషయం కూడా, ఈ మా ఒంగోలు తాలూకా లిమిట్స్కి సంబంధించి మన కిస్ మేనేజ్మెంట్ వాళ్ళ కొలాబరేషన్ తోటి, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఈరోజు మనం చాలా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. దాదాపు 7 lakhs వర్త్ కెమెరాస్ అన్నీ కూడా అరౌండ్ ఒక 50 కెమెరాస్ దాకా చేశాము. దీంట్లో వైఫై బేస్డ్ కెమెరాస్ ఉన్నాయి, తర్వాత పోతే నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి కెమెరాస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం పర్చేజ్ చేసి ఈ ముంగమూరు రోడ్ నుంచి మొత్తము ఎంటైర్ ఒంగోలు తాలూకాకి ఏదైతే మనకు జ్యూరిస్డిక్షన్ రూట్ వస్తుందో అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ పెట్రోల్ బంక్ పెళ్ళూరు దాకా, సో ఎంటైర్ స్ట్రెచ్ అంతా కూడా మనం దరిదాపు 31 లొకేషన్స్ని ఐడెంటిఫై చేసుకొని ఈ 31 లొకేషన్స్లో అరౌండ్ 50 కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఈ కెమెరాస్ తోటి మనకు కేసెస్ డిటెక్షన్ కావచ్చు, ఇవి అందరికీ తెలిసిన విషయమే. మనకి కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు జరుగుతున్న కేసెస్ కూడా మనం ఇమీడియట్గా ఛేదించగలుగుతున్నాము. కాబట్టి ఇది కూడా చాలా వండర్ఫుల్ పీస్ ఆఫ్ వర్క్. సో మా పోలీస్ శాఖ తరఫున అండ్ నా తరఫు నుంచి ప్రత్యేకంగా కిస్ మేనేజ్మెంట్ మన కళ్యాణ్ చక్రవర్తి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా ఆఫీసర్ ఎవరైతే విజయకృష్ణ ఉన్నారో ఆయన బాగా పర్స్యూ చేసి ఈ మెటీరియల్ ఏదే విధంగా చేశారో ఆయనకి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భంగా నేను పబ్లిక్ అందరికీ అప్పీల్ చేసేది ఏమిటంటే, కమ్యూనిటీస్కి దయచేసి మేము ఈ కెపాసిటీలో ఎక్కడ వీలైతే కొంత ఈ కెమెరాస్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అవి మనకు చాలా అఫెన్సెస్ కాకుండా ప్రొటెక్షన్ ఇస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం అయినప్పుడు కూడా పోలీస్ వారికి దాన్ని కేసుని ఛేదించడానికి కూడా తగిన సహకారం అందిస్తాయి. కాబట్టి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడ మీకు వీలైన ప్లేసెస్లో కానీ వాటిలో సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.